నమ్మకానికి ఒక ఆకారం కల్పిస్తే అది హనుమంతుడే. అటువంటి హనుమంతుడిని అమ్మవారు అనుమానిస్తోంది. అనుమానించాలి. నమ్మకంలోనే నమ్మక ద్రోహం ఉంది కదా, నమ్మకపోతే నమ్మక ద్రోహం ఎక్కడి నుంచి చేస్తారు? అందుకని అమ్మవారు నమ్మలేదు. అంగుళీకరణ చూసింది. నీకు ఇది ఎలా వచ్చింది అని అడిగింది. అమ్మ, రావణాసురుడు నిన్ను ఆకాశ మార్గంలో ఎత్తుకుపోతూ ఉన్నప్పుడు ఆ ఉన్న చీర కొంగుకి నువ్వు చక్కగా కొన్ని ఆభరణాలు చుట్టి కింద పడేసావమ్మా. అప్పుడు నేను అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను, ఆ ప్రాంతంలో అవి పడ్డాయి. ఆ ఆభరణాలు పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి చూపిస్తే ఆయన మురిసిపోయాడమ్మా ఒక్కొక్క దాన్ని చూసి. అప్పటికి కూడా అమ్మవారిని నిగ్రహించుకుని అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ నిజస్వరూపాన్ని చూస్తే తప్ప నేను నమ్మను. ఎందుకంటే హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నాడు, మైక్రో పార్టికల్. ఇప్పుడు మైక్రో పార్టికల్గా ఎదగా. ఇప్పుడు హనుమంతుడిని నమ్మింది. ఈరోజు ఆడపిల్లలు కొత్త వాళ్ళని ఇలా నమ్ముతున్నారా? ఫేస్బుక్లో పరిచయం అయితే నమ్మేస్తారు, వాట్సాప్లో పరిచయం అయితే నమ్మేస్తారు, ఇన్స్టాగ్రామ్లో వాడు హాయ్ నువ్వు అందంగా ఉన్నావంటే నమ్మేస్తారు. మనం అందంగా ఉన్నామో లేదో మనకు తెలియదా? వాడు చెప్పాలా?